దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అందరూ ఎట్లున్నారు? అందరికీ హ్యాపీ సండే. అయితే ముచ్చట ఏంటి అంటే దోస్తులు, కోడలు డెలివరీ అయితే అత్తకు వచ్చిన గోస సిరీస్ లో చాలా వరకు కోడల్స్ కొంతమంది మంచోళ్ళు ఉంటారు, అత్తలు మంచోళ్ళు ఉంటారు, అత్తలు షెడ్డోళ్ళు ఉంటారు, కోడళ్ళు షెడ్డోళ్ళు ఉంటారు. అన్ని క్యారెక్టర్స్ ని మన ఛానల్లో చూస్తూ మీకు ఎంటర్టైన్మెంట్ చేపిస్తూ ఒక్కొక్క ఎపిసోడ్స్ ఒక్కొక్క రకంగా ఉండేటట్టు చేద్దామని ఫిక్స్ అయినాం దోస్తులు. అందరి ఇళ్లల్లా ఉండేదే చేద్దాం, మళ్ళీ కొంచెం డిఫరెంట్ గా కూడా చేద్దామని ఫిక్స్ అయినాం అన్నమాట. ఈ ముచ్చట మీకు ఎందుకు చెప్తున్నామంటే లతను కింద కామెంట్స్లలో చాలా మంది తిడుతున్నారు కదా దోస్తులు. అయితే ఇప్పుడు కొన్ని ఇళ్లలో కోడలు కూడా గట్టినే ఉంటారు కదా, అట్లా ఉంటారు కదా అని మేము ఒక్కొక్క క్యారెక్టర్ని ఒక్కొక్క ఎపిసోడ్లో కొంచెం కొంచెం డిఫరెంట్గా చూపిస్తూ ఉంటాం అన్నమాట. మీకు మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే పోదాం పదండి. అగ్గా అది ఎడతాన్నావు, మరి నీ కోడల్ని అడిగితే వాళ్ళ పేరు చెప్పకపోనా అనే అది చెప్తుందా? అది ఎవరితో నాకు చెప్పే దాని సగం ఎంటకలు మొత్తం కొరిగిచ్చి ఆ రోడ్ మీద బట్టలిప్పి నిల్చోబెడతా అని చెప్పిన బర్వాత, కానీ నా కోడలు చెప్పుతలేదు. ఎవలెక్కిచ్చి చెప్పిర్రో ఏం కథనో తీనర్సవ్వా, నీ కోడలకు బుద్ధుండాలే. బయట ఎవలో చెప్పుతే నమ్మి నిన్ననుడేంది? బయట దరిద్ర పొల్లు ఉన్నారు, ఆ కోడలకు అత్తకు లొల్లి పెట్టాలని గట్లనే ఎక్కిచ్చి చెప్పుతారు. అస్సలకే వాళ్ళని వదిలిపెట్టా. ఊర్ని అవ్వ ఈ బొడ్డేం చేస్తుంది, నేను దాంతో అనకున్నా అయిపోవు. ఏమో ఇది అంగడి ఎత్తంది కదా, 3 బజార్ల కాడ అంగడి వేసుకొని గొంగడే ఇప్పుకొని నేనైతే నోరిప్పద్దు సప్పుడేక ఉండాలి. నేనే అని తెలిసిందనుకో ఇది నా జుట్టే బరుకుతుంది. ఏ బొడ్డి చెప్పిందని అనిపిస్తుంది నీకు? ఏమో నా కోడలు ఇంతకు ముందు బయటకొచ్చి ఎవరితోటి మాట్లాడిందో అది నాకు తెలియాలే. నేనే చెప్పినా అని నా ముందు తప్పు ఒప్పుకుంటేనేమో సై, లేదు అనంటే మల్లక్కతోటి అల్లు పట్టిపిత్తా, మంత్రగాని దగ్గరికి పోతా, దేవుడచ్చటోళ్ళ దగ్గరికి పోతా. ఆ కోడలకు నాకు జిజ్జు పెట్టినోళ్ళు ఎవరో తెలియాలే. ఇట్లనే వదిలిపెట్టినామనుకో ఇక ఒకటి పోయి ఒకటి పుల్లలు ఎత్తనే ఉంటారు, లొల్లిలు అయితేనే ఉంటాయి. ఊర్ని అవ్వ ఇది అటు పోతా ఇటు పోతా అంటాంది, పుష్కన నా పేరు గిట్లా బయటకత్తదా ఏంది? నాకైతే మీ కోడలైతే కలవలేదే నర్సి. వాళ్ళ కోడలు బయటకే వెళ్ళేది, ఎవరికి కలిసింది ఎవరు చెప్పిర్రే? ఏమో బాగా ఎగురుతాన్నావు. ఎగురుడు కాదు, వాళ్ళు ఎవరో నాకు తెలిస్తే వాళ్ళ మీద దుంకుతా. అబ్బో నువ్వు దుంకుతే నేను బతుకుతానే, అడవి పంది ఉన్నట్టున్నావు, మీద పడితే సచ్చే పీకుతా. రోడ్ మీద ఆళ్ళెందుకు నర్సవ్వా, ఎవరన్నారో వాళ్ళే మెల్లగా బయట పడతారు తియ్యి. ఇప్పుడు ఈ రోడ్ మీద నీ నోరంతా పోయేటట్టు మొత్తుకుంటే ఏం లాభం? నేనే చెప్పిన నీ కోడలు కానీ ముందుకు వస్తారా? నువ్వు వీణే ఉండు, నేను ప్లేట్ తెస్తా, నువ్వు అల్లు పట్టాలి. నీ అల్లు పాటి ఉంటది, అదేవతో ఈయన్నే తెలిసిపోవాలి. ఇప్పుడు ఎందుకు తీయే, అప్పటికి నీ ఇంటికి వచ్చినాక పడతీ. ఇప్పుడే నేను అస్సలకే ఊకోను. పొద్దునల్లు పాడగాను పూసుకన నా పేరు వచ్చిందనుకో ఇది నిజంగానే నా సగం గుడ్డు కొరిగి నా బట్టలేని నిప్పుతుంది. నేను మెల్లగా అవతల పడి ఇంట్లో పడ్డది నయ్యం. ఏమైంది పోసవ్వా పోవడితివి? ఏం చేయాలే, నాకు దొడ్డి కత్తాంది. దొడ్డి కత్తే ఆపుకోలేవు, ఈ అల్లు పట్టదాకా ఉంటే ఏమైతుంది? ఏమో ఊరుకబడితివి. పేటోళ్ళే చెప్పిరు కావచ్చే నర్సి, ఎంటికలు బరుకుదామంటే ఎంటికలు లేకపాయే. బర్వాత బట్టలిప్పి నిల్చోబెడతా రోడ్డు మీద, నా జోలి కత్తే బరుకుతుంది ఆగు నర్సే బరుకుతుంది. ఎవరిది బరకాల్లో వాళ్ళది. ఓ గుండుదానా, నీకు నోరు గులగుల పెడుతున్నా అదే? దానికి అన్ని గులగుల పెడతాయి. అదే ఎవరికి గులగుల పెట్టి ఏం చేస్తారో అందరికెరికే తీయే. మీలోని పాడగా నా పుర్రి, నా బాధలు నేనుంటే మీ బాధలు మీరున్నారు. అందుకే వీకాలి నుండి. ఓ నర్సి, నాకు అనుమానం వస్తుందే, ఈ పోషే చెప్పవచ్చు. పోసి చెప్పంగా నువ్వు చూసినావే, ఏమో మళ్ళా మాట్లాడతావు. చూడు నీకెన్నొత్తందా ఓర్ మిసాలోడా, దాన్నంటే ఏమో బాగానే ముందుకు ఉరికత్తన్నావు. అది చెప్పినట్టు ఉంటే దాన్ని ఇష్టపెడతానా నేను? అస్సలకే ఇష్టపెట్టా. పాపా పోదంపా, ఆకలి అవుతుంది. నువ్వు అన్నం వేసుకొని తినిపో, నేను ఎత్తనే తింటావా? పాలేవే ఆకలి అవుతుందంటే. అయితే నర్సి నీ కోడలిగా మొత్తం మూతి ముక్కు మార్చుకున్నా అదే మల్లక్క మొత్తం ఓ ఇట్లా పెట్టుకున్నది ముఖం పెట్టుకొని ఏందో ఏందో మాట్లాడుతాంది.
నేను ఏమనాలే? నా అవగారిని గిట్లన్నవట, నా అవగారిని గట్లన్నవట అని సౌతాంది సుప్రభాతం. ఈ ఎవరు చెప్పిర్రంటావు? మరి నీ కోడలు బయటకు ఎప్పుడు వెళ్ళింది? నీ ఇంటికి ఎవరు వచ్చిర్రు? ఇంటికి ఎవరు రాలేదు మల్లక్క. మరి షాంపులో గింపులో తెచ్చుకోవడానికి అది దుకాణానికి వేయింది. మరి ఈ పోషి ఇల్లు రోడ్ మీదనే కాబట్టి పోషి చెప్పిందా? పోషి మీద నువ్వు మస్తు సార్లా ఎక్కిచ్చి గుండుదానికి చెప్పి తన్నిపిచ్చినావు కదా, మరి ఆ పోషే ఎక్కిచ్చిందో నీ కోడలికి? దాని సంగతి ఆగు, దాన్ని అస్సలకే వదిలిపెట్టనే ఆగు. దాన్ని ఇంకా కింది మీద ఎత్తా. అయితవైతీయే, నీ కోడలుకు బుద్ధుండాలే. బయట ఎవలో ఏదో చెప్పిర్రని నమ్ముతాదే. యా చెప్పుడు మాటలు ఎట్లుంటాయి మల్లక్క? మీ అత్త గిట్ల అన్నది అని అనే వరకు అదే మాట పట్టుకొని ముఖమంతా మార్చుకొని పిల్లగాన్ని నా చేతుల నుండి గుంజుకొనే పీకింది. గుంజుకొని వీక్తే వీకంతియ్యి, మళ్ళీ ఇయ్యదా చూడలేవు? అబ్బో అబ్బో భలే ఉన్నరా అడక్కలు ఊర్లే. ఏ కొడుకు భలే ఉన్నల్లత, మంచిగా నవ్వుతుండు. నవ్వుతాండు రామా. ఇక కిందేసినామనుకో గీ గీ అని ఒకటే ఏడతాడు. ఇంత మనసున పట్టనియడు. అవునా? ఎక్కలన్నీ ఓతన్నే ఎత్తుకోలేక ఇక పన్నప్పుడే కొంచెం రిలీఫ్. ఈ అత్తకిత్తే ఎత్తుకోదా? ఏమెత్తుకుంటది? ఆమె గులిగి గులిగి గుల్లడైతాంది. నేనట పని ఎత్తలేనని ఈ పిల్లగాన్ని పట్టుకునే ఉండబడుతుంది రామా. ఏం పని చేయాలి చెప్పు? అవునా అన్నదా? అన్నది ఒకటే గులుగుడు. ఇక ఎటు వేందో ముచ్చడకు. అప్పుడెప్పుడో వేంది, వారకు పత్తకు లేదు జాడకు లేదు. మరి నా కోడలు తింటది, పిల్లగాన్ని ఎత్తుకుంటా ఎడతాడు కావచ్చు అన్నది లేదు. నేను దినంగా దొడ్డికి వేండు ఒకటే ఏడుచుడు. ఇక ఏం చేయాలి? తినే పళ్ళము అడవారేసి ఇక పిల్లగాన్ని ఎత్తుకొని ఇటు బయట కూర్చున్నా నువ్వు వచ్చినావు. ముచ్చటంటే బంగారమేనా మీ అత్తకు? నా గురించి మా వాళ్ళ గురించి బయట ముచ్చట్లు పెట్టుకుంటా తిరుగుతుంది. ఏమన్నా పనా పాట? అవునా? మా వాళ్ళను ఏమో అంటాందట తెలిసింది. ఏమంటాందట? వాళ్ళ ఇంటికాన్నే మంచిగా నమ్మ తినత్తది. ఈమె మా వాళ్ళకు ఇంటికత్తేమన్నా పెడతదా? పెట్టనే పెట్టదాయే. ఇక తిన్నకాన్నే ఎరిగినట్టు మళ్ళా మా వాళ్ళ గురించి వచ్చి ఇక్కడ ఎప్పుడు మా వాళ్ళట లేకిడోళ్ళట, ఏం లేనోళ్ళట. అయితవైతే మీ అత్త గురించి తెలియదా లత? సప్పుడేక ఉండాలే. ఈ బొడ్డొచ్చింది, ఈ బొడ్డొచ్చింది చెప్తాందో. అగో నర్సక్క, సప్పుడు చేయకుండా పోతాన్నావు? ఏం చేయాలి? ఆకలైతాంది. అయ్యో ఆకలైతుందా? ఇప్పటిదాకా ఎటు పోయినావు? అయ్యో నా గురించట నా కోడలకు ఎవతో ఏమో చెప్పిందట. వాళ్ళను దుమ్ము దులిపి వచ్చిన 3 బజార్ల కాడ ఎవతైతే నా కోడలికి నా గురించి ఎక్కిచ్చి చెప్పిందో ముందటికి రావాలని పొట్టు పొట్టు తిట్టొచ్చిన. ఇక నేనే చెప్పినా అని ముందుకొచ్చి చెప్తారు కావచ్చు. నువ్వు తిడితే అంటది, అనలేదంటది. అవునా? అవునే పోరి. ఎప్పుడన్నా నేను నా కోడల గురించి గాని అల్లా అవ్వగారి గురించి గాని ఏమన్నా ఎప్పుడన్నా చెప్పిన్నానే పోరి? చెప్పలే. చెప్పింది అనంటే ఉంచుతావు నువ్వు వాళ్ళను? డబ్బుదానా ఏవోతోనట బొడ్డట నా కోడలకు నాకు లొల్లి పెట్టాలని ఎక్కిచ్చి చెప్పిందట. ఇక ఇది మొత్తం నాతోటి మాటే బంద్ చేసింది. పిల్లగాన్ని నాకు ఇత్తనే లేదు రామా. అయ్యో, ఓ పొలగాని మీద కొద్ది ప్రేమ ఉన్నదా రామా? 24 గంటలు నా కొడుకు మీదనే ప్రేమ ఉండి ఎత్తుకొని ముద్దాడి తిరుగుతాంది. పొద్దుగాల తానం పోత్తది, ఇక చేతికిత్తది గంతే. ఏం చేస్తాండు? ఎత్తుకుంటా జరసేపు మరి నువ్వు తినిపోయే ఆ తానం చేత్తవాయే అని అననే అన్నది. అలా చూసావా దీని కథ? ఆ పిల్లగాడు వన్నాకనే నువ్వు తానం చేత్తవాయే తింటవాయే. అదే అది పొద్దున్నేనాయే, మళ్ళీ రాత్రి ఇల్లు అయ్యి వచ్చినాక తింటా. మధ్యాహ్నం తింటనే లేని తెలుసారామా నేను. నన్ను తిననిత్తలేడు, ఒకటే ఏడ్చుడు. ఇప్పుడు అన్నం తింటా అని వేసుకుంటే దొడ్డికి వేయండు. అదడ వారేసినా ఎత్తుకొని కూర్చున్నా. ఏం చేయాలి? ఆఫీస్ ఉందని పొద్దుగాల పోతాడు, రాత్రి అత్తడు. ఏం చేయాలి? ఎవరినన్నా ఏం మంచిగా లేదు. మరి అత్తమ్మ ఎత్తుకో ఇగో అని ఇస్తే నీ చేతులు అరిగిపోతున్నాయా? నోరాగిపోతుంది అత్తమ్మ అని పిలిస్తే. అరిగిపోతాయి. అరిగిపోయినప్పుడు ఎత్తుకో కూర్చో. నాకేం పట్టే? తోట ఎవడు రాలే. అయ్యో ఎందుకు లత, మీరిద్దరు ఎంత మంచిగుందురు. ఇప్పుడు ఎందుకు అట్లా మాట అనుకుంటుర్రు? కాదురమ్మా, నాకు రాత్రంతా నిద్రే ఓనిత్తలేడు చిన్నోడు. అట్టడు బోళ్ళడబెట్టి తోంపు అంటే నేను దోమ అత్తమ్మ నాకు సాతనైతే లేదు అని అన్నా. ఒక్కొక్కరు పని చేస్తలేరా, నువ్వే ఉన్నవా, ఆపరేషన్ అయి 3 నెలలు అయింది, అది ఇది అని అన్నది. ఇక అల్లనే మాకు మాట పెరిగి లొల్లయింది. ఇక లొల్లైనాక నేను ఇక అత్తమ్మ తానం పోయి ఎత్తుకో అని ఎట్లా చెప్పు? అట్లా అనుకోవద్దు లత, అనుకోవాలి, మళ్ళా కూడుండాలి. ఇప్పుడు ఆమె మనవడు కదా, ఆమె కథ కాదా? తీసుకొని ఎత్తుకుంటే నేను అద్దంటున్నారా? ఆమెనే దూరం పెడుతుంది. ఆమెకు ఎత్తుకుని కూడా సాధన అవుతుందా? పని చేసే సాధన అవుతలేదంటే అయితవైతి చిచి తలకాయ అంతా ఖరాబ్ ఎత్తారు.
మంటలెత్తంది అలా బీబీలెత్తంది నాకు. యాడిది చిన్నది కాదు, మంది చెప్పిన మాటలు పట్టుకొని మారమానం పోతే మళ్ళొచ్చే వరకు ఎవరిల్లు కాలుతుంది, దీనిల్లే కాలుతుంది. దీనికి అర్థం కాదు కానీ మంది మాటలేనని మంచిగా తిరిగొచ్చి పన్నది కదా పడుకొని ఆ ఒళ్ళను లేకిడొళ్ళని అంటదా ఒక్కోసారిగా అంట అది. అయ్యో పండదా లడ్డు లడ్డు పన్నావే నీకు నేను పన్నది కనబడతలేదా? పన్నదాని దగ్గరకు వచ్చి పన్నవా పన్నవా అని ఏమో లేపుతాన్నావు. అదే గీ టైంలా ఎందుకు అన్నావు? అటు ఇటు పొద్దు కబట్టే సాయంత్రం అయ్యే పని చేయవా పన్నావు? చేస్తా, నేను ఇంట్లో పని మనిషినేనా అందరికి పని చేయకపోతే ఏం చేస్తా? అందరూ నా చేత ఏపించుకుంటారు, మళ్ళా నన్ను తిడతారు. ఎవలే వాళ్ళు తిట్టినోళ్ళు? ఇక నువ్వంటావు అందరంటారు, ఎవరన్నా పడాలే. నాకు నడుము బాగా నొచ్చి పాడైతాంది, ఏం చేయాలి? ఒక్కొళ్ళు దావకల్లోకి తీసుకుపోయింది లేరాయే, నన్ను చూపించినోళ్ళు లేరాయే. అవసరానికి మంచిగా నాతోటి వాడుకుంటారు. అయ్యో నడుము నొత్తందారా లడ్డు? డాక్టర్ను రమ్మంట తీయి, 2 సూదులు ఇప్పిత్త తీయే. ఏద్దుతి పోయి ఇప్పించుకొచ్చుకుంటా. అయ్యో గంత కోపం ఎందుకురా లడ్డు? నేను నీకు ఉన్నా కదా, నువ్వెందుకు బాధపడుతున్నావు? ఇప్పిత్తా నేను. ఫోన్ వత్తాంది. హలో అమ్మా ఏం చెప్తానవే, ఫోన్ ఎత్తలేవు? ఏం చేయాలి బిడ్డ, ఇడ ఇంటి చుట్టూ సాకిరి చేసే వరకే తెల్లారుతాంది, పొద్దుకుతాంది. ఇక నీకు ఫోన్ చేసి మాట్లాడే అంత టైం కూడా ఉంటుందా? అయ్యో అవునానే అమ్మ, గంత తీరకుంటే ఎత్తన్నవా అనే పని? నాన్న లేడా? నానా ఉన్నాడు, ముద్దలింగంగా కూసున్నట్టు కూసుంటాండు, తింటాండు, తిరుగుతాండు. నాన్నకేం పని బిడ్డ? నాన్న ఇంట్లో పని ముడతాడా? నాకు నడుము నొప్పి లేచి పాడైతాంది బిడ్డ, ఏం చేయాలి? అయ్యో అవునానే, మరి దావకంలో పోతే ఏమవు? లేదంటే ఊళ్ళో డాక్టర్ను రమ్మని సూది వేయించుకుంటే అయిపోతుంది కదా. ఇక ఇల్లు లేపిస్తారా బిడ్డ? ఇల్లు నాతోటి సాకిరి చేపించుకుంటారు కానీ నాకు సూది లేపియరు. అయితే బిడ్డ పిల్లగాడు మంచిగా ఉన్నాడా? ఏం చెప్తాండు కన్నయ్య? ఏం లేదు, ఆడుకుంటాండు. సరే అయితే ఉన్నాడు కదా చిన్న పిల్లగాడు, పానమంతా కొట్టుకుంటాంది పిల్లగాడి మీదకి, ఏం చేయాలి? బిడ్డ పిల్లల మీద కొట్టుకుంటది కానీ కొడుకు పిల్లల మీద కొట్టుకోదు. అవునా, నేనే అద్దామని అనుకుంటున్నమ్మా. 2 రోజుల తర్వాత నన్ను దించుతా అని అన్నాడు. అల్లుడిని అడిగితే పో అని అన్నాడు. 2 రోజుల తర్వాత వస్తలే. ప్రతి బిడ్డ రా బిడ్డ, ఓ వారం రోజులు ఉందువు, జరా పనికి ఆసరైదు. అదినే ఎత్తలేదా నే పని? వదినే పని ఎందుకు ఎత్తది, ఏదెందుకు ఎత్తది? ఇంకా పచ్చి బాలంతా తీరే ఎత్తాంది. అయ్యో అవునానే. అవును బిడ్డ, ఏం చేయాలి? నిన్న గిన్నెని బోలు దోమన్నందుకే ఓ పెద్ద లొల్లి చేసింది, మాట్లాడతలేదు. మరి నువ్వు ఎందుకు దోమ్మన్నవే? నీకు సాతనైన కాడికి వేసుకుంటే అయ్యే పోతుంది కదా పని. నిన్న బాగా నడుము వచ్చింది బిడ్డ, బగ్గా బోళ్ళైనాయి. ఇక తోమన్న కర్మానికి లొల్లే లొల్లి. దాని అవగారట నేనేమో అన్ననట, ఏవతి చెప్పిందో బొడ్డి. బయటోళ్ళు చెప్పిన మాటలు పట్టుకొని ముక్కు మార్చుకున్నది, మూతి మార్చుకున్నది, మాట్లాడతలేదు. చిన్నోన్ని నాకు ఎత్తుకోమని ఇత్తలేదు. అయ్యో గంతగరమైందానే? మాట్లాడకపోతే బిడ్డ నాకు ఒరిగేది ఏమున్నది? అది మాట్లాడితే మాట్లాడకపోతే ఎందుకు కొడతానవే? ఇప్పుడే ఇటు మొకే పోయింది, మళ్ళీ ఇంటే అదో లొల్లి. వర్రకు ముసలోడా. ఎందట్నే? ఎవరికెన్ని వస్తుంది బిడ్డ? వర్రకు మెల్లగా మాట్లాడు అంటాండు. ఆమె ఇంటదని ఆమెకు అందరు భయపడేటోళ్ళే ఉన్నారు. ఇంటే ఇనని నేనేమైనా తప్పు ముచ్చట మాట్లాడుతున్నానా? సరే తీయమ్మా. ఆ గురించే బిడ్డకు అన్ని చెప్తాంది, చెప్పుకొని. సరే తీయవ్వా ఉండు, ఎల్లుండి రా బిడ్డ. బిడ్డనేమో కావాలి కానీ కోడలేమో వద్దు. సరే అమ్మా, ఎల్లుండైతే దించుమనన్నా, మరి దించుతానంటేనేమో వస్తలే. సరే తీ బిడ్డ ఉండు, ఇక పొద్దు కాబట్టే పని చేయాలి. మళ్ళా బొచ్చడు బోళ్ళున్నాయి, బట్టలు మడత పెట్టాలి, ఊడవాలి. అవన్నీ ఏద్దు గాని బాపు ఉన్నాడేమో, బాపును మెల్లగా కొన్ని పనులు చేయమను. డాక్టర్ని అయితే రప్పించుకొని అవి వేసుకో, సూదులు గోళీలు. సరే సరే, నా బిడ్డ కన్నా పానం కొట్టుకొని దావకంలో పోయే సూదులు వేయించుకోయి అంటాంది కానీ నీకు పాపం అనిపించదు నన్ను చూస్తే, నా కొడుకుకు పాపం అనిపించదు. అరే నేను అప్పుడే అంటిగా అదే డాక్టర్ని రమ్మంట సూదులేపిత్తా అని. ఓ మత్తగా వేయించినవు తీ సూదులు. మొన్నటి సుంది తల్లడిత్తన్నా, కుయ్యి లేదు కుడుకు లేదు. ఏమనంటే లడ్డుగా తిన్నవారా పన్నవారా లడ్డుగా అని మూతంతా జాపి మాట్లాడతావు. ఊర్ని అవ్వ, నీకేం పని ఉంది? కూసుంటావు, కుడవాలే. అలా అడుగాడేమో చేసేటట్టే ఉన్నాడు ఈ లొల్లి పాడుగాను. ఏమైందే నానా? ఎందుకు ఇప్పటి వరకు మంచిగా వండుకునేటోనివి ఏమో ఏడుతున్నావు? కడుపు నొస్తాందా, కాలు నొస్తాందా? జిట్టి కూడా దింపే ఎత్తిని బజుకో బజుకో. ఎల్లా మీ డాడీని తొందర రమ్మన్నా, ఇంకా అత్తలేడు. లత ఏంటిది? ఏమైందే మళ్ళా గంత కోపానికి అత్తన్నావు? నేను ఈరోజు తొందర రమ్మని చెప్పినా, ఇప్పుడు వచ్చినావు. ఈ పిల్లగాడేమో నన్ను తిననిత్తలేడు, పండనిత్తలేడు. అయ్యో ఎందుకే, ఏమైంది?
అమ్మకన్నా నాన్నకన్నా ఇస్తే ఎత్తుకుందురు కదా నువ్వు తినేదాకా. అప్పడుసుంది ఏడ్తాండు, ఎవరన్నా దగ్గరకు వస్తారా? అయ్యో నువ్వు పిలిస్తే రానే, ఎందుకే లత గిట్ల చేస్తావు? అంటే పిలిస్తేనే వస్తారు గాని ఏడ్పిన్ రారా? ఇక నువ్వు అమ్మనేమన్నావో, అమ్మతోటి మాట్లాడతలేనట్టున్నావు, అమ్మ అత్తలేనట్టున్నది. సరేలే నేను ఎత్తుకుంటలేను, అన్నం తినిపో. ఏమద్దు అన్నమద్దు ఏదద్దు పో. ఆవు మా అమ్మ ఏం చేస్తాందో చూసత్తా. ఏం చెప్తుంది, తినవచ్చు పండవచ్చు. డాక్టరు అప్పడుసుంది రమ్మంటే ఏం చేసిర్రు? ఏమో గిప్పుడు వచ్చిర్రు. పేషెంట్లు బాగుండమ్మా, అందుకే లేట్ అయిపోయింది. ఏమైంది? అగ్గా నడుము నొత్తాందంటాంది డాక్టరు. ఆ బగ్గా పని అవుతుంది, బగ్గా నడుము నొత్తాంది డాక్టరు, మరి ఏం చేయాలి? బగ్గా పని అవుతుంది అన్నప్పుడు పని చేయకుంటే నడుము నొయ్యదు కదా. నువ్వు డాక్టర్ ఎందుకు నువ్వు నాకు అర్థం కాదు. అంటే గట్ల కాదమ్మా, నువ్వే అంటున్నావు కదా పని ఎక్కువ అవుతుంది నడుము ఎక్కువ నొత్తందని. అదే పని తక్కువ చేస్తే నడుము తక్కువ నొత్తది కదా అని నేను అంటున్నా. ఏమో గీసోటి డాక్టర్ నువ్వు రమ్మంటివి నువ్వు. అసలు ఈయన డాక్టర్ తనం వచ్చా రాదా? ఆయన మనుషులకేసే సూదేస్తాడా లేకపోతే బర్రెలకేసే సూదేస్తాడా? నాకు ఏ సుదేష్నా ఏం కాదు తీరాలడ్డుగా నీకు. ఆవు నీకేపిత్తా బర్రె సూది రెండు. అమ్మా నేను బర్రె సూదులు అయ్యా, మనుషులకే ఎత్త సూదులు. ఏమో నీ గుండె ఎట్లనో ఉంది, నువ్వెట్లనో ఉన్నావు, నాకంత తేడా కొడుతుంది. నీ సూదులు ఇచ్చకపోను, సూదులు అద్దేవద్దు. ఏమో ఊరికి కొత్త డాక్టర్ వచ్చిందంటే ఎట్లుంటాడో స్మార్ట్ గా గీటుగా అనుకుంటే మొత్తం పండు ముసలోనే కదా. నీకు పడుసు డాక్టర్లు కావాలా అమ్మా? అబ్బో నేను చూస్తేనే అంత ఎట్లా అవుతుంది. ఏందయ్యా ఈమె ఇట్లా మాట్లాడుతుంది? ఏమైంది డాక్టర్ అన్న గీడికొచ్చినావు? ఏం లేదురా, అమ్మకు బగ్గా నడుము నొప్పు లేసింది, నడుము లేత్తలేదు అని అంటాంది. అందుకే డాక్టర్ నువ్వు రమ్మన్నా, 2 సూదులన్నా ఎత్తడు అని. ఇక మళ్ళా రేపు పొద్దుగా లేకపోతే పెద్ద పరిశాన్ కదా. అవు ముసలోడా, ఇప్పుడు రేపు పొద్దుగా లేచి పని చేయడానికి నువ్వు నాకు 2 సూదులు వేయించేది. ఇక మరి నువ్వంటే ఇల్లు కడతా అదరా లడ్డు. అబ్బని తెలివు. అయ్యో అవునానే అమ్మా, నడుము నొప్పి లేచిందా? ఏ మొన్నడుసుంది బగ్గైంది కొడుక, ఇలా బాగా నొప్పి లేచింది, చల్లడిత్తన్నా వశం అయితలేదు, ఏం చెయ్యాలి? డాక్టర్ 2 మంచి సూదులు వేసి టాబ్లెట్స్ ఇవ్వండి. ఆ సరే మంచి సూదులు అయితే వండరాదమ్మా. అంటేనే ఎత్తవా సూదులు? ఇక పంట వేయకపోతే ఎట్లెత్తరే లడ్డు. ఏమోనయ్యా, నాకు ఈ సూదులు అంటే భయం, వేసుకోక బగ్గ రోజులైతాంది. ఏం చెయ్యాలి ఇప్పుడు? వేసుకోవాల్సి వస్తుంది. వేసుకో పండుకో, డాక్టర్ సూదెత్తడు. ఏమో ఈయన ఎటువంటి సూది ఎత్తడో నాకు భయమే అవుతుంది. మనుషులకేసే సూదేత్త గాని పండావా నువ్వు? నాకు టైం అవుతుంది, పేషెంట్లు ఉన్నారు. ఓ అమ్మా లంగా లూజ్ అయినది. నా లంగా నేనెందుకు లూజ్ చేయాలి? లంగిప్పి ఏం చేస్తావు? అబ్బో డాక్టర్ అని సూదెద్దు అని రమ్మంటే ఏమో లంగిప్పి అంటాడు. అరే ఇచ్చేది నడుముకు కదనే, లంగను కొంచెం లూజ్ చేస్తే కిందికని ఎత్తడు. ఏమో నాకంత తేడా కొడుతుంది. ఆ సూదిని చూస్తేనే నాకు భయమై పాడైతుంది. అసలు ఈయన డాక్టరేనా? లడ్డుగా డాక్టరేరా, నువ్వు ఒర్రకురా, నాకు నవ్వొత్తాంది. మీరు ఎయ్యురు డాక్టరు, లంగ లూజానే లడ్డు. ముసలోడా ఇసిపెట్టి పీకే వీన్నే ఉండు. ఆ సూదిని చూస్తేనే నాకు భయమై పాడైతుంది. సూది పాడగాను. అరే మెసలకమ్మా, నువ్వు మెసుల్తే ఎన్నో గుచ్చాల్సి వస్తుంది సూది. ఎన్నో అంటే ఏడ ఉచ్చుతావు? అబ్బో నీకు సూదే రాదు మన్నే రాదులే. నీ సూది పాడగా నాకు ఏకున్నా మంచిదే గాని. నేను దొరకబట్టయ్యా జరా గట్టిగా ఎత్త సూది. ఏమో చిన్న పిల్లల తీరే ఎత్తా అన్నావు. లడ్డు నువ్వు ఆగురా, వెయ్యి డాక్టర్. నీ సూది ఇచ్చుకోపోతే తీరు. నాకు నన్ను తిడుతుంది. గుండు నోట్ల మన్ను, నీ సూది నోట్ల మన్ను, అద్దరు పొడవకురు, తీరా తీరా. ఏ అట్లా అనద్దాగా అయిపోయింది. అవ్వా అవ్వా అవ్వా, వీరే డాక్టరు మంట మంట. అబ్బా సూది పాడగానికి ఇంతసేపు ఎత్తారా సూది? తీ తీ. నడుముకి ఎత్తాడు, ముడ్డుకి ఎత్తాడు కదా. అయ్యో మంచిగా నలుసుకో. నడుచుకున్నాడు. ఏమో నడుముకి ఎత్తాని ముడ్డుకేసినావు. అవ్వా మంట. అయ్యో గక్కడనే నడుము ఉంటదవ్వా, నడుముకే వేసిన. ఇక రేపటి వరకు నీ నడుము నొప్పి తక్కువ అవుతుంది. ఎంతనయ్యా పైసలు? 2 సూదులు వేసిన కాబట్టి 150. 150 లేవు, 100 రూపాయలు లేవు పో. నాకంతా మంట మడుతాంది. నొయ్యకుంటనే సూదేస్తాను, నాకంతా నొత్తాంది. నీకు పైసలు క్యాన్సల్. ఊర్ని అవ్వా ఇది ఎక్కడి గోసా? లడ్డు గట్లా అనద్దు, నేను ఇత్త తీసారు రేపు పొద్దుగాలొచ్చి. అబ్బో ఇవే బాలే ఉన్నది పో. దానికి నువ్వు పైసలు ఏమిస్తావు? సూదిచ్చుకోపో, నువ్వు బర్రె కూర్చున్నట్టే కూర్చిండు, నడుముకెత్తాని ముడ్డుకేసిండు, అంత మంట మడుతాంది. అరే పిచ్చిదానివా మంచిదానివే, నువ్వు అట్లా ఉర్రద్దు. ఆయన చేసే డ్యూటీ ఆయన చేసిండు, మనం పైసలు ఇయ్యాలే. ఏమేసిండవ్వా? అంత నొత్తాంది మంట. ఇంత నొప్పి ఓర్చుకోవారా లడ్డుగా? గుచ్చనుండ రెండు తెలిసేది. కొడుకు ఎందుకు అచ్చిపాయే?
ఏమో ఆడు ఎందుకు వచ్చిండో మరి. ఏది పిలువు అడుగు. రాజు రాజు సూదిచ్చుకపోను గట్టిగా కూర్చిండవ్వా. ఇదంత మాట మడుతుంది. నానా ఏమైందిరా వచ్చి పోతివి? ఏం లేదు నాన్న, అట్టిగానే వచ్చిన. చిన్నోడు బాగా ఏడుతుందట, అప్పడుస్తుంది. మరి అమ్మ ఎత్తుకోలేదా, మరి మీరు వినవలేదా మీకు అని అడుగుదామని వచ్చిన. అప్పటి నుండి ఎప్పుడురా మేము ఇన్నే ఉంటివి, మాకు వినవలేదు కదా. అయితే లత అంటాంది అన్నం తిందామంటే తిననిత్తలేడు, కూసుంటే కూసోనిత్తలేడు అని అంటాంది. మరి అమ్మోళ్ళకి ఇచ్చి తినకపోయినవే అంటే వాళ్ళకు ఇనిపిస్తే రారా అని అన్నది. పిత్తే రాకపోదుమా, నేను నడుము నొప్పితోటి ఓ సాగు చెప్తాన్నా. అయితే అమ్మ డాక్టర్ వచ్చి సూదేసిండా? వేసిండు. సరే నాన్న, తిన్నరా మీరు? ఇంకేడరా తినలేదు. మీరైతే తినిపోర్రి. మరి ఇప్పుడు పడుకున్నాడా, ఏం చెప్తాండు? నేనే అటు ఇటు ఎత్తుకొని నడిచినా కాసేపు పడుకున్నాడు, పడుకోబెట్టినా ఇప్పుడే. అన్న జిట్టు గిట్ట తాకిందో, గుడ్డన్న దింపెత్త అయిపోవు. మళ్ళీ రాత్రి లేచి ఏడ్తే తిప్పుదాం తినానా? సరే తినుర్రి, మరి మేము కూడా తింటాం ఇక. అయితే తినిపోర్రి. అమ్మకు సూది వేసిన కాడ మండుతుందట, మేము తింటాం పో. సరే. పిల్లగాడు ఏడ్చింది మనకు ఇనిపియనే పాయే. రాగానే మళ్ళోటి పుల్ల పెడతాందా? మా పిల్లగాడు ఏడితే మీ అవ్వరాలే మీ అయ్యరాలే చూసినవా గీసినవా అని ఆయనకి ఎక్కిత్తాందా ఏంది? ఎక్కించుకొని తీయే. నువ్వు ఒర్రకు. అన్నం తింటావా, వేసుకురావాలా? నాకిదంతా మండుతాందంటే అన్నం తింటావా అనబడితివి ఆగలేవు. సరే తీ. మాకు నడుము నొప్పి బాగా లేచిందట లత. డాక్టర్ వచ్చి ఇప్పుడే సూదులు వేసిపోయిండు. ఏది చిన్నోడు ఏడ్చింది మాకు ఇనరాకపాయి అని అంటుంది కదా అమ్మా. రాత్రి ఎవరికి వినబడది, నేనే అబద్ధం చెప్తున్నది. అరే ఇప్పుడు ఎవరన్నా అన్నారే అబద్ధం చెప్తున్నావని? ఎందుకే లత అట్టిగా నీది నువ్వు ఉట్టించుకుంటావు? అది నేనేం పుట్టించుకోలే. దాదా అన్నం తిందాందా. అద్దు, నాకు అన్నం తినబుద్ధి అయితే లేదు. ఇవాళ ఏదో ఒకటి తీసుకొని రమ్మని చెప్పినా కదా, మర్చిపోయి వచ్చినావా? ఇక ఆగమాగం వచ్చిండే, అందుకే ఏం తీసుకురాలేదు. నువ్వు దాదా అని ఫోన్ చేతివి. చిన్నోడు పడుకున్నాడు, దా అన్నం తిందాందా. సరే. అట్లా కోపంగా ఉండకు, నాకు చూడబుద్ధి అయితే లేదు. సరేలే. అయ్యో తెల్లారిపోయింది. నడుము పాడగాను నడుము నొప్పి బాగా లేచే. ఆడు సూది పాడగాను ఓకాడియల్లా ఓకాడిచ్చిండు. ఈ నడుము నొప్పి ఏమో తక్కువైతే లేదు. లేచిందా, పని చేసిందా? పని ఎందుకు ఎత్తది? అయినా ఆడు డ్యూటీ కూడా అయ్యింది. అల్లా టైం అయితేనే ఉన్నది. మా అమ్మకు నడుము నొప్పి లేచిందే లత లేవ్వే అని లేపితే అయ్యే పోవు కదా. ఆడేమో లేపడు, ఏమో ఈడికేనాయమని పంటది. తెల్లారిపోయింది. మరి లేచి మొగనికి వంట చేస్తే ఏమో ఆఫీస్ కూడా ఎట్లా? దగ్గర పాస్ దక్క 8 అవుతాంది, ఇంకా లేవకపాయే. మరి ఆఫీస్ కూడా ఎట్లా? రాజు అమ్మా ఏమైంది కొడుకా? పావు దక్క 8 అవుతాంది, ఇంకా లేవత్తలేదా? తెల్లారలేదా? అయ్యో తెలియలేదే. ఇగో నైట్ అంతా చిన్నోడు పడుకోనియలేదు. ఇక ఇద్దరం ఎత్తుకొని కూసున్నాము. అవునా? మరి ఆఫీస్ టైం అవుతాంది, పోవా? నాకు నడుము పాడగాను నడుము నొప్పి లేచి నేను ఇప్పుడే లేచినా, నాకు తెలియలేదు. ఎక్కడ పని అక్కడనే ఉన్నది, నేను ఇంకా వంట చేయలేదు. మరి పోవాలే అమ్మా ఆఫీస్ కి. దాన్ని లేపు, లేచి ఆ వంట చేయమను, నేను బయట ఊడ్చి చల్లుతా. లేవ్వే వంట చేద్దువు. ఇవాళ ఒక్కరోజు పోకుంటే ఏం గత్తి? నాకు సాతర అయితే లేదు. పిల్లగాడిని చూసినావు కదా, నైట్ ఎంత గోస ఉచ్చుకున్నాడో, అస్సలకే పడుకోనియలేదు. అదే నాకు వంట చేసి పండుకుందులే. ఇలా పోకపోతే ఏం గత్తి? ఏమో ఈ పిల్లగాడు 2 రోజుల పొంటి బాగా గోస ఉచ్చుకుంటాండు. ఇలా ఇంటికాడనే ఉండు, ఏం కాదు. బాగా చూసినావా? ఇక్కడ ఆడోళ్ళ ముండి బగ్గా పని చేస్తానవని మొగోళ్ళను పనికి అద్దు అని అనాలే. లేచి వంట చేయమను, పో డ్యూటీకి. ఇంటికాడ ఉంటే ఏమత్తాంది? ఇలా పోకపోతే ఏం కాదు, పోకు. నాకు ఘోరం అవుతుంది. పిల్లగాన్ని పొద్దంతా చూసుకోవాలి ఒక్కదాన్నే అంటే. అమ్మకిత్తే అమ్మ ఎత్తుకోదానే? ఓ మత్తెత్తుకుంటది గాని ఆమెకు ముచ్చట్లకే సరిపోదు. ఇక నా పిల్లగాన్ని ఎత్తుకోని కూర్చుంటదా? బాగా చూసినావా? నువ్వు ఇత్తే నేను ఎత్తుకోనా? పిల్లగాన్ని తానం పోసినాక గుంజుకొని పీకుతాన్నావు. ఇత్తనే లేవు పిల్లగాన్ని ఎత్తుకుందామంటే వచ్చి బెడ్రూమ్ లోనే ఉండబడితివి. నీ కొడుకును అల్లనే జొర్ర కొట్టుకోబడితివి. మరి ఎత్తుకోవత్తమ్మా అని అంటే నేను ఎత్తుకోనా? అమ్మకి ఇయ్యచ్చు కదనే కాసేపు, ఎత్తుకొని అట్లట్లా పోయి వస్తుంది. ఏమైతుంది? ఏమద్దు, జిడ్డుదారు కదా, అట్లా పోయి వస్తే. సరే గాని చిన్నోడు పడుకున్నాడు కదా, వంట అయితే వేయిపో. ఒక్కరోజు ఉంటే ఏమైతుంది నీకు? ఏమున్నా ఆఫీసు ఆఫీసు ఆఫీసు. పెళ్ళమద్దు పిల్లగల్లద్దు. అదే మళ్ళా గట్ల మాట్లాడితేవేందే? ఆదివారం ఇంటికాడనే ఉంటాన్నా కదా. నీకేంది? పొద్దుగాల పోతావు, సాయంత్రం వస్తావు. ఇక్కడ పొద్దంతా నాకు ఈ పిల్లగాంతో టార్చర్ అవుతాంది. ఇక పని చేస్తలేనని మీ అమ్మలొల్లి. ఏమని చెప్పిండే అమ్మ? దాని మీదకి లొల్లి పెట్టకే, అది పని చేయకుండా వనాయే, నువ్వే మెల్లగా చేసుకో అని చెప్పిందా? ఈ కథ మంచిగానే ఉంది. నేను ఎడ లొల్లి పెట్టినరా? లొల్లి పాడగాను.
నువ్వు చెప్పినప్పుడు నా పని నేనే చేసుకోబడుతుంది, సపరేట్గానే ఉండబడుతుంది, నేనెందుకు రోళ్ళు చేస్తానరా? సరే సరే తీయే, నేను బయట తింటా తీయాలి, ఒక్కరోజు స్నానం చేసి పోతా. అసలు బాగా వస్తున్నాయి కదా, బయట తింటారు ఎన్నైనా తింటారు, మీకేంది గాని. మరి నడుము వస్తుంది అమ్మకు, లేచి జర పని చేయని నువ్వు చెప్పవు, అది ఏం పని చేయది. నేను పని చేస్తే మళ్ళీ నన్నే తిడతారు రివర్సు. అయితవే ఎన్ని రోజులు మూసుకొని ఉంటారో ఉండుర్రి, నాతోటి అవసరం పడదా అప్పుడు చెప్తా. ఏంటిది అవసరం పడుతుంది, బగ్గా అనుకుంటా పోతుంది. కాదే, మీరు ఇట్లనే అనుకుంటా ఉంటారే, నాకు అర్థం కాదు. అరే తీ, వంట ఎత్త తీయి, నువ్వైతే ముఖం కడిగి స్నానం చేయిపో. ఇప్పుడు ఇంటికాడ ఉన్నావు అనుకో, ఇక మళ్ళీ అట్లా కూడా తిడుతుంది, మొగన్ని పని కోనిత్తలేదు ఇంట్లోనే ముంచుకుంటుందని. సరే పో, జల్దీ అయిపో. పని చల్లకుండా పని అయ్యే వరకు గీయాలాయే. నడుము పాడగాను, నడుము బాగా నొత్తాంది. పని ఎక్కువైతేనేమో ఏమో, అబ్బా గింతగా నొచ్చి పాడైతాంది. డాక్టర్ గారు అట్టిగా 150 రూపాయలు దొబ్బిండు. వేసిన మందమన్నా కొంతసేపు అన్నా కూడా తక్కువ కావద్దా? ఏమైందే నర్సవ్వ, ఇయ్యల్లా బయటకు కనబడతలేవు? ఏం కనబడాలి మల్లక్క, నడుము పాడగాను, నడుము బాగా నొత్తాంది. ఇక పని అయ్యే వరకే గీయాలైంది, ఇప్పుడే ఇట్లా ఒరిగినా దా. నడుమంతా వలకు కొడతాంది. నిన్న డాక్టర్ వచ్చి రాత్రి 2 సూదులు వేసిండు గాని అయినా కూడా తక్కువ అయితలేదు మల్లక్క. అవునా, ఎందుకే మరి గట్లా? పని బగ్గైతుంది కాదు, మరి ఎవరన్నా పట్టిర్రా ఏంది నన్ను? జర అల్లు పట్టరాదు. అలా అట్లనే మళ్ళా మా కోడలకు ఎవతి ఎక్కిచ్చి చెప్పిందో దాని పేరు కూడా అల్లు పడదాం. కరెక్ట్ టైంకు మంచిగా వచ్చినావు. అయ్యో అవునా నర్సి, సరే సరే తీయి. మరి ప్లేటు దేపోలేవు పడతా. కోడలు ఏం చెప్తాందో పిలిచి ఒక ప్లేట్ పట్టుకరా లత అని అను. లత, ఓ లత, ఉన్నవా లత? అత్తమ్మ. ఏం చేస్తున్నావు పిల్ల, అన్నం తిన్నవా? తిన్నత్తమ్మా, నువ్వు తిన్నవా? తిన్నా. నీ కొడుకుది సప్పుల్లేదేంది? కొడుకు వన్నడత్తమ్మా, ఇక పన్నడని ఇప్పుడే తిన్నా. ఆయన అన్ని ముడ్డి పేవులన్నీ పిండుతాన్నా. అగ్గా దొడ్డికి పోతాడు. పోతారు దొడ్డికి పాడగాను. దొడ్డికి పోతా అంటే మనం పిండలేక ఆట్టత్తది. అయితే మీ అత్తకు కూడా బాగా నడుము నొప్పి లేపుతాందట, గాది పట్టుకరా పోయే ప్లేటు అల్లు పడతా. అవునా, మా చిన్నోనికి కూడా పట్టు. పడతా తేపో. అబ్బో ఎట్టెట్టనో మా చిన్నోనికి పట్టు అని నీతోటి మంచిగానే మాట్లాడుతుంది. మరి అదే మాట నాతోటి మంచిగా మాట్లాడితే ఏమైతుందో దీనికి? అదేవతో బొడ్డి మంచిగానే గట్టిగా ఎక్కిచ్చి చెప్పింది, అందుకే ఇది ఉరుకులాడుతాంది. అదేవతి చెప్పిందో దాని పేరు ఈ అల్లులా బయట పడాలి. పడుతుంది తీయే. అత్తమ్మ, అల్లు భలే పట్టు నేర్చిన అత్తమ్మ. ఓ నాకు వచ్చినప్పటి నుండి పడతా. ఇక పట్టిందల్లా పాట అవుతుందని అందరూ పట్టించుకుంటారు. చెప్పే నర్సి, ఇక ఏం పట్టాలే? నాకు నడుము నొప్పి బాగా లేస్తాంది. మరి ఒంట్లోదేనా లేకపోతే ఎవరన్నా చేతపడి చేస్తారా? నర్సికి బాగా నడుము నొప్పి లేస్తాందట. మరి ఒంట్లదా లేకపోతే ఏంది? ఒంట్లదైతేనేమో నా దిక్కు తిరుగు, లేకపోతే అటే ఉండు. తిరుగుతలేదు కదా, అయితే ఒంట్లది కాదు. మరి దయ్యాలా? ఎవరన్నా దయ్యాలైతేనేమో నా దిక్కు తిరుగు, లేదనంటే అటే ఉండు. అవో తిరిగింది. ఈ దయ్యాలు పాడగాను ఎవడు పట్టి పాడైతాడు నన్ను? నన్ను మా అత్తనో మా మామనో తప్పించి ఎవరు పట్టరు. మరి మా అత్తనా? నర్సవ్వల్ల అత్తన పట్టింది నర్సవ్వకు. నడుము లేవనిత్తలేవట. మరి నువ్వేనా? నువ్వైతేనేమో అటు తిరుగు, లేదంటే నా దిక్కే ఉండు. అబ్బా నీ ముఖం మండ, నువ్వు ఉన్నప్పుడు నాకేం పెట్టినవే? నా పిల్లలకి ఏమన్నా పెట్టినవా? నాకేమన్నా పెట్టినవా? ఏమో నన్ను పట్టుకొని తరుగుతాన్నావు. నడుము పాడగాను లేస్తనే లేదు. నీ నడుము ఏం చేయాలి? నీకు ఏం పెట్టాలే పాపాత్మురాలా? నీకు ఏం పెట్టబుద్ధి కాదు నాకు. అట్లంటే నర్తాదే. మరి పిల్లగాని కూడా బాగా ఏడ్తాండట, దొడ్డి పోతాండట. మరి ఈమెనా? ఇది పట్టు. చిన్న పిల్లగాడు ఊకే దొడ్డికి పోతాండట. మరి ఎవరు? ఆ పిల్లగానికి కూడా నువ్వేనా? నువ్వైతేనేమో నా దిక్కు తిరుగు, లేదంటే అటే ఉండు. చూసినవా తిరిగింది. ఇక మా అత్తమ్మకు నడుము నొప్పి పెడుతున్నా పట్టించుకుంటలేదు అని నా కొడుకు పెట్టినట్టున్నది. ఆహా, మా ఇద్దరికి నువ్వేనా? అయితే భలే పట్టినవు పో. నీ సొమ్మెవడో తిని నీ సోకెవడో తిన్నట్టు. ఓ గుడ్డు తిప్పాటు వారెత్తాను తియ్యి మా మీదికై, ఒప్పుకో. గుడ్డు తిప్పి అటు వారెత్తారట. మరి తక్కువ అవుతుందా? తక్కువ అవుతుంది, ఏం కాదు అని అంటేనేమో తిరుగు, లేదు అని అంటే నా దిక్కే ఉండు.
తిరుగుతలేదు కదా గుడ్డుకు మెచ్చుతలేనట్టున్నది అత్తమ్మ ఏం పెట్ట నీకు నువ్వు ఉన్నప్పుడేమన్నా నాకు నా పిల్లలకు పెట్టినావు ఎప్పుడన్నా రూపాయి అన్నా ఇచ్చినావా నా పొలగళ్ళకు మిలమిలా నానమ్మ ఒక రూపాయి అని నీ ముడ్డు చుట్టూ తిరిగినా కూడా ఇయ్యలేదు ఏమో ఇప్పుడు వచ్చి మమ్మల్ని గోసగుచ్చుకుంటానావు ఇక నువ్వు నీ మనవళ్ళకు బొచ్చడు పెడతావు కావచ్చు అయితే అత్తమ్మ రాజును రాంగా ఇంత కూర తీసుకురమ్మంట తీసుకొచ్చి మొక్కుతా గాని పిల్లగానికైతే తక్కువ కావాలి తక్కువ అయ్యేది ఉంటేనే అప్పటికి ఈయనను తెమ్మని పెడతా లేదు అని అంటే లేదు కూర తెచ్చి పెడతారట తక్కువ అవుతుందా తక్కువ అవుతుంది అంటేనేమో అటు తిరుగు లేకపోతే ఇటుండు తిరిగింది కదా సరే అప్పటికి పెడతా అబ్బా అది ఎంత ఆడిది చూసినావా నడువున లేవనిత్తలేదు గాని మీ కోడలు వేయిందే మీ కోడలకు ఎక్కిచ్చి చెప్పినోళ్ళ పేర్లు ఎప్పు జల్ది అల్లు పడతా మళ్ళా అత్తే మీ కోడలింటే మళ్ళా ఏమన్నా అనుకుంటది నా కోడలకు ఎవరెక్కిచ్చి చెప్పిర్రు నాకైతే రమ మీద అనుమానం వస్తుంది మరి రమ చెప్పిందా రమ గిట్ల చెప్పినట్టుంటేనేమో అటు తిరుగు లేదంటే ఇటే ఉండు అదట్నే కాదట నాకు తెలిసి నా కోడలు దుకాణానికి ఏంది మరి పోష అయితేనేమో అటు దిక్కు తిరుగు లేకపోతేనేమో ఇటే ఉండు ఓ తిరిగిందే నేను అనుకున్న పోషే అని పోషి నువ్వే నానే నా కోడలికి ఎక్కిచ్చి చెప్పింది ఆగు బిడ్డయ్య నీ సంగతే చూస్తా నిన్ను తారుమార్ తక్కర మరి ఎత్తాగు అప్పటికే దానికి పిత్తులు పడి ఇక పీకిందే నాకు అనుమానం వచ్చింది గాని మళ్ళా నేను చెప్తే నువ్వేమంటావో అని సప్పుడేక ఉన్నా ఆ నాట రేపు చూపిస్తా పోషాట అబ్బ బిడ్డ నేను దాన్ని ఇరికిచ్చినా అని ఇది నా మీద ఎక్కిచ్చిన కోడలు చెప్పింది కదా ఇక పోసిన వదిలా ఫ్రెండ్స్ చూసిర్రా మన వీడియో ఇక రేపటి ఎపిసోడ్ కామెడీగా ఉండబోతుందన్నమాట ఇక పోషే అని మా అత్త తెలుసుకొని పోషిని ఆగమాగం చేస్తది ఇక రేపటి ఎపిసోడ్ లో అయితే ఏం జరుగుతుందో ఏం కథదో అయితే నెక్స్ట్ పార్ట్ లో చూసేయండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి తర్వాతటి ఎపిసోడ్ లో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని బై బై దోస్తులు